అసలు మనకున్నటువంటి చట్టాలు ఏంటి, రోడ్డు భద్రతా చట్టాలు, ట్రాన్స్పోర్ట్ చట్టాలు ఏ రకంగా ఉన్నాయి, వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే ఈ ప్రమాద రహిత రోడ్లను మనం తయారు చేయొచ్చు అనే అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ సీలన్ గాంధీ గారు అంటు ద డాస్ ప్లీజ్. ఈజ్ అ రిటైర్డ్ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ తెలంగాణ గవర్నమెంట్. అండ్ రామచందర్ గారు ఈజ్ అ సైకాలజిస్ట్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాస్ ప్లీజ్. అండ్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఈజ్ అ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలంగాణ గవర్నమెంట్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. సార్, మనము ప్రమాదాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఆ జరుగుతున్నటువంటి ప్రమాదాలను ఏ రకంగా నివారించవచ్చు, ప్రమాదాలకు మూలం ఏంటి, తదితర అంశాలకు సంబంధించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో ప్రత్యేకించి మనం చట్టాలు ఏ రకంగా ఉన్నాయి, చట్టాలను ఎందుకు వైలేట్ చేస్తూ ఉన్నారు జనాలు, నిజంగా ప్రభుత్వ వ్యవస్థల దగ్గర తప్పు ఉందా? ఎందుకంటే ఇక్కడ రిటైర్డ్ ఉన్నారు, అట్లాగే అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఉన్నారు, కాబట్టి దెర్ ఈస్ నో ఇష్యూ. మీరు లోపాలు ఎక్కడ జరుగుతున్నాయో సార్ నిర్మోహటంగా చెప్తారు, మీరు దానికి చెప్పండి. సో అట్లాగే ప్రజల్లో ఎటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉందనేటువంటి అంశాలు మనతో రామచంద్ర గారు మాట్లాడతారు. రామచంద్ర గారు, ఒక మాట చెప్పండి. మనం ప్రమాదాల గురించి మాట్లాడుతూ ఉన్నాం, చట్టాలు చాలా ఉన్నాయి, చాలా స్ట్రింజెంట్ చట్టాలన్నీ కూడా ఉన్నాయి. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా రూల్స్ ఆర్ దేర్ ఫర్ బ్రేక్ అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉంది మన దగ్గర అనేటువంటిది. ఏమంటారు దీనికి సంబంధించి? అందరికీ నమస్కారం. ఈ రహదారి భద్రత అనేది అందరికీ చాలా కీలకమైన అంశం. ఎక్కడైతే చక్రాలు పరిగెడుతూ ఉన్నాయి, చక్రాలు పరిగెడుతూ ఉన్నప్పుడు దాన్ని పరిగెత్తించే వాళ్ళు డ్రైవర్ అంటాం. ఎవరైనా కావచ్చు, మీరే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కానీ మనం దాన్ని నడుపుతూ ఉంటాం, బండి కదిలిపోతూ ఉంటుంది. అప్పుడు కదిలిపోతూ ఉన్నప్పుడు ఆ నడిపించే వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రవర్తన పైనే ఈ రహదారి భద్రత అనేది ఆధారపడి ఉంటుంది. అయితే మామూలుగా ఒక వ్యక్తి తాను నడుపుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మానసిక ప్రశాంతతతో ఉన్నట్లయితే ఆయన వాహనం బాగా సక్రమంగా వెళ్ళగలుగుతుంది. మనం అందరం చూస్తూ ఉంటాం, జంప్ చేస్తూ ఉంటాం, సిగ్నల్ జంప్ చేయడం కావచ్చు, దూకుడుగా నడిపించడం కావచ్చు, ఇవన్నీ కూడా మానసిక అపరిపక్వత మూలంగానే జరుగుతూ ఉంటాయి. మానసికంగా సరిగ్గా లేనందువల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ వ్యక్తిలో ఒత్తిడి బాగా ఉండొచ్చు, ఆ వ్యక్తిలో యాంగ్జైటీ ఉండొచ్చు, ఆ వ్యక్తి డిప్రెసివ్ మూడ్లో ఉన్నట్లయితేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మట్టుకు జరిగే ఇవన్నీ కూడా వ్యక్తి ఒత్తిడిపై ఉన్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనం మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి డ్రైవర్ అంటాం, ఎవరైనా కానీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మానసిక ఆరోగ్యం పైన అవగాహన కల్పించినట్లయితే మనం కొంతవరకైనా ఈ యాక్సిడెంట్ ప్రమాదాలు కావచ్చు, ఈ రహదారి భద్రత పైన మనం రహదారి ఏ విధంగా ఉండాలి, రహదారిలో ఏ విధంగా నడుచుకోవాలనే అంశాన్ని మనం చేయవచ్చు. ముఖ్యంగా వారికి మానసిక ఆరోగ్యం పైన అవగాహన కల్పించాలి. జీవితం పట్ల అవగాహన, ఇంతదాకా సార్ చెప్పారు, జీవితం, డ్రైవింగ్ అంటే జీవితం అన్నారు. ఆయన జీవితం పట్ల కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నువ్వు నీ అర్ధంతరంగా నీ చావును నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి అలాంటి అర్ధంతరమైన చావులు చావకుండా భగవంతుడు మనకు ఏదైతే ఇచ్చాడో ఆ ఆయుష్ని మనం మన ఆలోచనాత్మక ధోరణితో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం తిరిగి ఇంటికి జాగ్రత్తగా చేరుకోగలుగుతామని చెప్తా ఉన్నాను. గాంధీ గారు, నిజంగా ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి అంటే ఒక సేఫెస్ట్ ప్రయాణం ఉండాలి. సేఫెస్ట్ ప్రయాణం చేయనటువంటి వాళ్ళకి మనకు రకరకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, రోడ్డు భద్రతా చట్టాలకు సంబంధించి కానీ, సో మామూలుగా ఉండేటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు ఉండేటువంటి చట్టాలు కానీ చాలా రకాలైన చట్టాలు ఉన్నాయి. సో ఆ చట్టాలు నిజంగా ఏం చెప్తా ఉన్నాయి అంటే ఒక సేఫ్ ఎవరు తప్పు చేసినా, ఇప్పుడు సపోజ్ ఒక డ్రైవర్గా నేను తప్పు చేసినా, ఇంకెవరికో ఇబ్బంది జరిగినా నా వల్ల ఇంకా నా మూలంగా ఇంకెవరు నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రమాదాలు పూర్తిగా నివారించాలి, పూర్తిగా నివారణ కోసం ఉండేటువంటి చట్టాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? నేను
ఇందాక పెద్దలు సిపి గారు చెప్పినట్టు ప్రతి 3 నిమిషాలకి ఒక ప్రాణం పోతుంది అంటే ఆ పరిస్థితి చాలా దుర్భరమైనటువంటిది. అంతకుముందు అర్చనా మేడం చెప్పినట్టుగా చిన్నపిల్లలకి ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలని చెప్పినటువంటి ఆ సంస్కారం మన ప్రజల్లో ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ రావాలి. ఎడ్యుకేషన్ ఉంటేనే అవేర్నెస్ వస్తుంది. దురదృష్టవశాత్తు మన దేశం 100% లిటరేట్ కాని నేపథ్యంలో ఉన్న పరిమితులకు లోబడి మనం జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ రోడ్డు ప్రమాదం ఇప్పుడు భారతదేశం ఈ జనవరి నెలని రోడ్ సేఫ్టీ మంత్గా జరుపుకుంటూ సురక్ష, రోడ్డు భద్రతే నీ జీవితానికి భద్రత అనేటటువంటి స్లోగన్ ఇచ్చింది. మన నెట్ 18 వారు కూడా స్కూల్ పిల్లలకి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి కాన్సెప్ట్తో ఈనాడు ఈ ప్యానెల్ని మనం పెట్టుకున్నాం. నాకు మన సిపి గారు చెప్పినట్టుగా పాపులేషన్, వాహనాల యొక్క సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంది. ఈనాడు జంట నగరాల్లో 88 లక్షల వాహనాలు నమోదైనట్టుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతకు మించినటువంటి డ్రైవర్లు ఉన్నారు అనేది సత్యం. కానీ సరి అయినటువంటి అవగాహన కలిగిన డ్రైవర్లు ఉన్నారా అంటే అది రవాణా శాఖ పాత అధికారులుగాను ప్రస్తుతం అధికారులుగా మేము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తాంబూలాలు ఇచ్చాము తనువు చావడం అనేటట్టుగా ఏదో నేను లైసెన్స్ ఇచ్చాను నీ ఇష్టం అనేటట్టుగా ఉండకుండా లైసెన్స్ ఇచ్చేటప్పుడే సరైనటువంటి విధానం అనుసరించాలని చట్టం చెబుతున్నప్పటికీను టెక్నికాలిటీస్ మాట్లాడుకోకుండా ఒక అవగాహన, ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తికి సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది, నా ప్రాణాన్నే కాదు ఎదుటివారి ప్రాణాన్ని కూడా నేను పణంగా పెడుతున్నానటువంటి అవగాహన రావాలనే విధంగా మన యొక్క కుటుంబ సంస్కారం పెరగాలన్నది నా అభిప్రాయం. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు 5 ఏళ్ళ 6 ఏళ్ల పాప అంకుల్ మీరు సరిగ్గా పార్క్ చేయలేదు అని పాయింట్అవుట్ చేయగలిగింది అని. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళల్లో రోడ్ సేఫ్టీ కరికులం ఉన్నమాట వాస్తవం. మేడం గారు కూడా ఇందాక చెప్పారు. కానీ అది కొన్ని స్కూళ్లకు మాత్రమే పరిమితం అవుతూ ప్రాథమిక విద్యా సంస్థల్లో, ప్రైవేటు విద్యా సంస్థల్లో కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంత సీరియస్గా పిల్లల్లో అవగాహన కలిగించకపోయినందువల్ల ప్రజల్లో, పెద్దవారిలో తమ బిడ్డలకి బండి ఇచ్చేస్తున్నాం మేము, మా అదుపులో ఉండలేదు అనేటటువంటి భావన ఈ రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ కారణాలు అవుతున్నాయి. నాకు వారు చెప్పినట్టుగా, సిపి గారు చెప్పినట్టు ప్రజల్లో అవగాహన లేక కాదు, అవగాహన ఉండి కూడా నిర్లక్ష్యం, నాకు బాగా డ్రైవింగ్ వచ్చు, నేను బాగా చేయగలను అనుకుంటారే కానీ ఎదుటి వారి కూడాను అనేక రకంగా అవగాహనతో ఉంటారనుకోకపోవటం ప్రమాదాలకి కారణభూతులు అవుతున్నాయి. ఇంకా మన కంట్రోల్ లేని బఫెలోస్ రోడ్డు మధ్యలో రావటం, రకరకాల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడేవి. సంస్కారం మనకుంది, ఆ సంస్కృతి మనకుంది, ఎందుకంటే జనాభా ఎక్కువ. సో నేను ప్రభుత్వం వారు పాలసీలు తీసుకొస్తూ ఉన్నారు. రోడ్ సేఫ్టీ పాలసీ అనేది 2010లోనే దాన్ని ఆమోదించి అన్ని రంగాల్లోనూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి, ప్రజల ప్రాణాలు తగ్గించడానికి చర్యలు తీసుకోవటం కోసం ప్రణాళికలు అమలు పరుస్తూ ఉన్నారు. వాటి యొక్క ఫలితాలని మనం కొంతవరకు చూడగలుగుతున్నాం. ఈ రోజున రోడ్డు నిర్మాణం
కొత్త కొత్త డిజైన్ల్లోనూ కొత్త కొత్త విధానాలుగాను వచ్చింది అంటే ఆ పాలసీ వల్లనే. అలాగే సాంకేతికతను అందిపుచ్చుకుని రోడ్డు ప్రమాదాలను కనిపెట్టడంలోనూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలోనూ కూడాను అలాంటి చర్యలు తీసుకోవడానికి ఈ నేషనల్ రోడ్డు పాలసీల్లో ఇదొకటి. అలాగే వాహనాల తయారీలో కూడాను అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని రకాల ప్రమాదాలు తగ్గే విధంగా బండిని తయారు చేయాలనేటటువంటి విధానంలో కూడా ప్రభుత్వం వారి పాలసీలు ఉన్నాయి. నేను ఒకటి మనవి చేస్తాను సార్. నేను సర్వీసులో ఉన్నప్పుడు నో పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, నో పెట్రోల్ అనే పాలసీని కొన్నాళ్ళు అమలు చేశాం. అంటే అలాగే హెల్మెట్ లేకపోతే బండిని అమ్మొద్దు అని. అది ఇప్పటికీ ఉన్నట్టుగా తెలుసు. కానీ అది నిజంగా ప్రాక్టికల్గా అమలు జరుగుతుందా అనే దాన్ని పేరెంట్స్ పట్టించుకోవాలి, అమ్మేవాడు పట్టించుకోవాలి, రోడ్డు యూజర్గా ఉన్న మేము పట్టించుకోవాలి, ఎన్ఫోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు, పట్టించుకుంటూనే ఉన్నారు. ఖచ్చితంగా అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా సిగ్నల్ జంపింగు, ఓవర్ స్పీడింగ్ లాంటివి మాత్రమే ఎక్కువ పట్టించుకుంటున్నట్టున్నారు. కానీ హెల్మెట్ ధరించిన వారి మీద ఖచ్చితంగా చలానా వేయాలి అనేది అనుకోసరికి ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ఇందాక మేడం గారు సారే చెప్పారు, నన్నే పట్టుకుంటున్నారేంటి, ఆయన హెల్మెట్ లేకుండానే పెడుతున్నాడు కదా, ఈయన పట్టుకుని మాట్లాడేలో వాడు వెళ్ళిపోతుంటాడు. అంటే తగినటువంటి మానసిక పరిపక్వత రాని మన మానవ సంస్కృతి, మన దేశ సంస్కృతి. తెలుసు హెల్మెట్ లేకుండా టూ వీలర్ డ్రైవ్ చేయకూడదు, డ్రైవ్ చేస్తే నేరం, పోలీసు వారు పట్టుకుంటారని తెలుసు. అయినా నేను పెట్టుకోను. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగితే నేను పోవటమే కాకుండా నాతో పాటు ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులకు కూడాను, వారితో పాటు వారి ఆస్తులకి నష్టం, వ్యక్తుల బాధలు, సంపాదించే వ్యక్తి పోతే ఎంత అనేది అనుభవించే వారికి తెలుస్తుంది. ఇవన్నీ కూడా తెలిసినా కూడా ఆ రకమైన నిర్లిప్తత రావటానికి ఇందాక మన సిపి గారు చెప్పినట్టు మన సంస్కృతి అలా ఉందేమో నాకు తెలియదు. కానీ ఆ సంస్కృతి పెరగాలి అంటే 100% ఎడ్యుకేషన్ రావాలి, నిబద్ధత జీవనం అనేది అలవాటు పడాలి. ఇవి ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడుకుంటే అయ్యేది కాదు. అవేర్నెస్ ఎక్కువ రావాలి. తెలిసిన వారిని కూడాను. ఇంకోసారి మనం బస్సుల్లో మా వారు చెప్తారు, మీ కుటుంబ సభ్యుల ఫోటో ఎదురుగా పెట్టుకోండి, మీ స్టీరింగ్ ఎదురుగా. లారీలు బస్సులు డ్రైవ్ చేసే వాళ్ళకి చెప్తారు. అది చూస్తేనన్నా మీరు అయ్యో నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, నేను సక్రమంగా డ్రైవింగ్ చేయకపోతే ప్రమాదం జరిగితే నాకే నష్టం, నాతో పాటు ప్రయాణిస్తున్న వారికి కూడా నష్టం అని నువ్వు అనుకుంటావయ్యా, అందుకని కనీసం పెట్టుకోమని. అంటే ప్రభుత్వం యొక్క పాలసీ ఉంది, ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది, చట్టాలు ఉన్నాయి. కానీ అమలు పరచాల్సిన మనం సక్రమంగా లేము. అది ఎడ్యుకేషన్లో లోపం, అవేర్నెస్ బ్రాటప్లో లోపం. వీటిని సరి చేసుకుంటే ఇంజనీరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్నేషనల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈ రోజున రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నారు, ట్రామా కేర్ పెడుతున్నారు, గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఆఫ్టర్ మాత్స్. కానీ అసలు సేఫ్ డ్రైవింగ్, పిల్లలు రోడ్డు దాటాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు బస్సుల్లోనూ ఆటోల్లోనూ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని చట్టాల్లో ఉన్నాయి. అవి అమలుపరచడంలో వారికి ఉండాలి, స్కూల్ బస్సుల మేనేజ్మెంట్కి ఉండాలి, పేరెంట్స్కి ఉండాలి, రోడ్ యూజర్స్కి ఉండాలి. అది నేను చెప్పాను. చంద్రశేఖర్ గారు, నిజంగా చట్టాలు
ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే చాలా చట్టాలు ఉన్నాయి, ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా చాలా చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనేటువంటిది సంబంధిత శాఖల బాధ్యత, సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ యొక్క బాధ్యత. నిజంగా ఆ చట్టాలు అమలు అవుతున్నాయా? మీరు సార్ అంటున్నారు ఒక మాట. సో కింది స్థాయి నుంచి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి రోడ్డు పైన, రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించాలి, ఇంట్లో చెప్పాలి, రకరకాల చెప్తున్నప్పటికీ కూడా దెర్ షుడ్ బి సమ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఒక మార్క్ ఉంటే తప్ప చేయరు అనేటువంటిది. రవాణా శాఖ తరఫున, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల చలాన్లు వేస్తూ ఉంటూ ఓవర్ వెయిట్, ఓవర్ లోడింగ్ అట్లాంటివి కనపడతా ఉంటాయి. బట్ నిజంగా అటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఎంత మేరకు ఉంది, ఉంటే ఎందుకు ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు నిజంగా రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఒక డిసీజ్, నిన్న మొన్న వచ్చినటువంటి కరోనా డిసీజ్ కన్నా, వరదల వల్ల వచ్చిన మరణాల కన్నా ఎక్కువ ఉండడం అన్నది సమాజంలో మనందరికీ ఒక ఆందోళన కలిగిస్తున్న అంశము. అయితే మీరు చట్టాలు, వాటి అమలు గురించి మాట్లాడారు. ఖచ్చితంగా మోటార్ వాహనాల చట్టాన్ని గత సంస్థల సర్వేల నివేదికల ఆధారంగా చేసుకొని, ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో మనం చూస్తున్నాం, మన భారతదేశంలో ప్రతి సంవత్సరము దాదాపు 5 నుంచి 6 లక్షల ప్రమాదాలు సంభవిస్తే దాదాపు 1,60,000 నుంచి 1,80,000 మరణాలు. అంటే కరోనా వల్ల వచ్చిన మరణాల కన్నా ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందే పెద్దలు పేర్కొన్నట్టు ప్రతి 3 నిమిషాలకు ఒక మరణం సంభవించడము. అందులో ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల, అంటే డ్రైవర్ తప్పిదాల వల్లనే మనకు జరుగుతున్నట్టు తెలియదు. డ్రైవర్ తప్పిదాల వల్ల 70 నుంచి 75% జరిగితే 20 నుంచి 25% రోడ్డు కండిషను, వాహన కండిషను బాగలేకపోవడము, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల జరుగుతున్న వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని మోటార్ వాహనాల చట్టాన్ని అమెండ్మెంట్ చేశారు. ఇంతకుముందే మీరు చెప్పారు, సార్ కూడా చెప్పారు, ఎన్ఫోర్స్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సారు 3 యాక్షన్ ప్లాన్ అన్నారు: ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఎడ్యుకేషన్ ఇది రాకెట్ సైన్స్ కాదు. రోడ్డు భద్రతపై అవగాహన అన్నది మనం ఇక్కడ ఇంత పెద్ద స్టార్ హోటల్లో కూర్చుండి దీనిపై మనం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేటంత ఇది ఆస్ట్రానమీ కాదు, రాకెట్ సైన్స్ అంతకన్నా కాదు. కానీ ఎందుకు మనం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందంటే, ఇది చాలా మనందరికీ కూడా బాధ్యత రాహిత్యమైనటువంటి అంశంగా పరిణమిస్తున్నట్టు సందర్భము. అంతేకాకుండా ఇదేదో రవాణా శాఖనో, ట్రాఫికో, పోలీస్ శాఖకే బాధ్యత అని నిందలు వేస్తున్నటువంటి సందర్భము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు రోడ్ సేఫ్టీ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక తల్లి, తండ్రి స్కూలుకు పిల్లలను ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆ తల్లిదండ్రులకు బాధ్యత తెలియదా? 3 లేదా 4 కంటే ఎక్కువ పిల్లలను ఆటోలో పంపించకూడదని చెప్పేసి 12 మంది, ఆ 12 మంది 15 మంది పంపించే ఆ పిల్లల్లో నా కూతురు కూడా ఒక కూతురు ఉందని చెప్పే విషయం తెలియదా? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో బోల్తా పడితే రవాణా శాఖ ఏం చేస్తుంది, లేకపోతే ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడనో నిర్మల్ జిల్లాలో లక్ష్మణచంద మారుమూడ గ్రామంలో ఒక ఆటో రిక్షా బోల్తా పడితే అక్కడ ప్రభుత్వాన్ని నిందిస్తారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, చట్టాలు మన సామాజిక సమతుల్యతను ఆధారంగా చేసుకొని అన్నిటినీ బేరీజ్ వేసుకొని ఈరోజు కూడా 1 కోటి, గత 2024లో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, రవాణా శాఖ వాళ్ళు అందరు కలిపి 1,19,00,000 పెనాల్టీ వేశారు. హెల్మెట్ లేకపోవడం వల్ల 79 లక్షల కేసులు రాస్తే, ఓవర్ స్పీడ్ వల్ల 11 లక్షల కేసులు రాశారు, మరియు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల 3 లక్షల కేసులు రాశారు. అంటే చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మైనర్లకు కూడా ఈ మధ్యనే మైనర్ల మీద కూడా కఠినమైనటువంటి చట్టాలు విధించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ అన్నిటికన్నా ముఖ్యం ఇంకో 4E ఏంటంటే ఎమర్జెన్సీ కేర్. ఈ చట్టాల యొక్క అవగాహన, మీరు ఒక మాట అన్నారు, ప్రమాదం జరగక ముందు ఉండే చట్టాలు, ప్రమాదం జరిగిన తర్వాత ఉండే చట్టాలు. గుడ్ సమారిటన్ అని చట్టం ఉన్న విషయం మనకు సమాజంలో చాలా మందికి తెలియదు. గుడ్ సమారిటన్ అన్న దాని కింద అంటే సార్ చెప్పినట్టు గోల్డెన్ అవర్లో మనకు చాలా ఇంపార్టెంట్ గణాంకాలు కానీ సర్వేలు ఏం చెప్తున్నాయంటే, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ 1 అవర్ ఏదైతే గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తీసుకెళ్తే 60% మనం మరణాలను మనం తగ్గించవచ్చు అని.
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి గుడ్ సమారిటన్ అంటే చాలా మందికి ఏంటంటే ఆ యాక్సిడెంట్లో ఆ బాధితుని హాస్పిటల్ తీసుకునే క్రమంలో బాగా ఇన్వాల్వ్ అయితే మళ్ళీ పోలీసులు, కేసులు, కోర్టులు అని ఏదైనా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి వాటన్నిటిని మినహాయింపుగా గుడ్ సమారిటన్ లాస్ అని ప్రవేశపెట్టారు. కాబట్టి ఇక్కడ ఎమర్జెన్సీ కేర్ అంటే నేషనల్ హైవేలో వెంబడి జరిగే ప్రమాదాలు కావచ్చు, స్టేట్ హైవేలో ఏ ప్రమాదాలు జరిగినా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక అవగాహన, ఎమర్జెన్సీలో ఎటువంటి అవగాహన తీసుకెళ్లాలి, ఎటువంటి ఇమ్మీడియట్ గా ఏ విధంగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి. 5,000 రూపాయలు అంటే 5,000 రూపాయలు వాళ్ళకు ఒక పారితోషికంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక 5,000 అనేది ఇంపార్టెంట్ కాదు, అదొక వారికి ఒక హీరోగా సమాజంలో, ప్రభుత్వంలో, జిల్లా కలెక్టర్ గారి ద్వారా, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా గుర్తించబడతారు. ఆ 5,000 రూపాయల సంవత్సరంలో 5 సార్లు అది చేసిన 25,000 మ్యాక్సిమం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో కూడా 1,00,000 రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గత వారం జరిగినటువంటి ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా ప్రకటించారు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అని. 6 రాష్ట్రాలు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద అమలు కావడం జరుగుతుంది ఈ మార్చిలో, ఏప్రిల్లో. అంటే మనం అందరికీ తెలుసు, ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఒక హాస్పిటల్ తీసుకెళ్తే మినిమం 10,000, 20,000, 30,000, 40,000 ఖర్చు అవుతుంది. ఆ టైంలో ఆ బాధితుడు ఎవరికి సంబంధించిన వాడు, ఎక్కడి వారు, ఏంది తెలియని పరిస్థితులలో ఎంపానల్ హాస్పిటల్స్లో 1,50,000 అంటే యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి వారం రోజుల వరకు గరిష్ట పరిమితి 1,50,000 రూపాయలు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది కూడా మోస్ట్లీ మనకు మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమలు కావడం జరుగుతుంది. అంతేకాకుండా హిట్ అండ్ రన్ కేసు కాంపన్సేషన్ కింద డెత్ విక్టిమ్స్ కు 2,00,000 రూపాయలు, ఎక్కువ ఇంజురీస్, సీరియస్ ఇంజురీ అయిన వాళ్ళకి 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నీ ప్రమాదాలు జరిగిన తర్వాత. ప్రమాదాలు జరగక ముందు మనం మాట్లాడుతుంటే ఇవన్నీ చాలా చిన్న చిన్నవి చూస్తుంటే వితౌట్ సీట్ బెల్ట్, వితౌట్ హెల్మెట్, ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇవన్నీ చిన్న చిన్న అందరికీ తెలిసిన విషయాలు. కానీ ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని చట్టాలు అమలు చేసినప్పటికీ కూడా సమాజంలో ప్రతి ఒక్క రోడ్ యూజర్లో, ఈవెన్ పాదచారుల్లో కూడా నిన్న మొన్న ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఒక పెడస్ట్రియన్ పాపం అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి మోటార్ క్యాబ్ ఆయన కొట్టేసి వెళ్ళాడు. అక్కడ పైన ఫుట్పాత్ ఉన్నప్పటికీ కూడా రోడ్డు పైన నడవడం వల్ల జరిగినటువంటి దుస్థితి. కాబట్టి ఈ రోడ్డు యాక్సిడెంట్స్ వల్ల మాత్రమే కాకుండా అంటే రోడ్డు యాక్సిడెంట్స్ నివారించడానికి ముఖ్యంగా ఇంతమంది పెద్దలు చెప్పినట్టు పాఠ్యాంశాల్లో ఏదో తూతూ మంత్రంగా అక్కడొకటి ఇక్కడొకటి ఏదో మనకు చిన్నప్పుడు ఏదో ఉంటుండే సైన్స్ అండ్ సివిలైజేషన్ అని, అది మార్క్స్ లేకుండా అటువంటిది కాకుండా అది ఖచ్చితంగా మార్క్స్ తో కూడినటువంటి ఒక పెద్ద, ఇది చాలా సింపుల్. దురదృష్టవశాత్తు ఐఐటీలో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మా దగ్గర లర్నింగ్ లైసెన్స్ టెస్ట్ లో ఫెయిల్ వస్తాను సార్. రామచంద్ర గారు, నిజంగా గుడ్ సమారిటన్ లా అనేటువంటిది ఒకటి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ఉన్నటువంటి మాట వాస్తవమే. ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని వీడియోస్ కనుక చూస్తే, పాపం వాడు చనిపోయి, వాడు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, తీవ్రమైనటువంటి గాయాలు, రక్తస్రావం అవుతూ ఉంటుంది. నోబడీ విల్ కమ్ ఫర్ రెస్క్యూ. అంటే ఎవరు కనీసం సాయం చేద్దాము, ఏదో మనం అనుకుంటున్నాం సెల్ఫీలు తీసుకోవడము, దాన్ని ఏదో షూట్ చేయడం తప్పితే రక్షిద్దామనేటువంటి అవగాహన, రక్షిద్దామనేటువంటి ఒక ఉదారత కనిపించేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? ఎందుకంటారు? అంటే నిజంగా ప్రజలందరూ ఒక మానవత లేని మృగాలుగా తయారవుతుంది అనుకుంటున్నారా? ఏమనుకోవాలంటారు? యాక్చువల్గా ఈరోజు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే అందరు కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు రమణ గారు చెప్పినట్టుగా రీల్స్ చేద్దాం, దాన్ని వీడియో చేద్దాం, పంపిద్దాం అనే ఆలోచనతోనే ఉంటారు. కానీ వాడిని సేవ్ చేద్దామనే ఆలోచన ఎవరికీ రాదు అక్కడ. ఎందుకోసం అంటే ఈరోజు వ్యక్తుల్లో రావాల్సింది వాళ్ళ థాట్ ప్రాసెస్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. థాట్ ప్రాసెస్లో మార్పు వచ్చినట్లయితే, నేను సేవ్ చేసినట్లయితే నేను ఒక జీవితాన్ని కాపాడిన వాడిని అవుతాను. తర్వాత భవిష్యత్తులో కూడా నాకు ఎలాంటిది ఏమైనా జరిగినట్లయితే నేను కూడా కాపాడబడతాను కదా అనే ఒక భావన అనేది ఈరోజు జనాల లోపల రావాల్సిన అవసరం ఉంది. దీనికి అంతా కూడా మామూలుగా ఏంటంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బ్రెయిన్ అనేది ఫంక్షనింగ్ బాగా చేయాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా వ్యక్తి తన స్వార్థాన్ని చూసుకుంటూ నేను జాబ్ చేసుకోవాలి, నేను వెళ్ళిపోవాలి, ఎదుటివాడికి సహాయం చేయాలనే ఆలోచన కానీ, ఆయనకు అలాంటి వ్యక్తిత్వం కానీ ఉండదు. వాళ్ళ పర్సనాలిటీలో
మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు బ్రెయిన్ ఫంక్షనింగ్ అని చెప్పాను. ఈరోజు బ్రెయిన్ ఫంక్షనింగ్లో ఏముంటుంది, మామూలుగా ఏం చేస్తూ ఉంటామంటే 2 సిస్టమ్స్ ఉంటాయి మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే తనంతలా తాను పనిచేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా అది పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేసిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఇమీడియట్గా ఆ వ్యక్తిని సేవ్ చేద్దామనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆయన అయితే అంబులెన్స్ కాల్ చేయడమా, లేకుంటే ఆయనకు వెహికల్ ఉంటే ఆయన తీసుకొని పోయి కాపాడమా చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది దానంతలో అది పనిచేయదు, దాన్ని మనం యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది డ్రైవింగ్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మనం డ్రైవ్ చేసే వ్యక్తుల్లో చాలా అవసరం. ఎందుకోసం అంటే ఈరోజు డ్రైవర్స్ మనం చూసుకున్నట్లయితే వారు ఒక పద్మవ్యూహం నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. పద్మవ్యూహం అంటాం మనం మామూలుగా భారతం తీసుకున్నట్లయితే పద్మవ్యూహంలోంచి అభిమన్యుడు ఏ విధంగా బయటకు వచ్చాడో అదే విధంగా ఆ బ్రెయిన్ అనేది బాగా పనిచేయాలి. బ్రెయిన్ ఏం చేస్తుంది, అక్కడ ప్లానింగ్ చేయాలి, బ్రెయిన్ ప్లాన్ చేయాలి, ప్రిపరేషన్ కావాలి, పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేయాలి. ప్లానింగ్ ఏంటంటే ఈ ట్రాఫిక్లోంచి ఏ విధంగా బయటపడాలి అనే ప్లానింగ్ చేయాలి. దానికి ప్రిపేర్ కావాలంటే ఏ గేర్ వేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళిపోవడం, దాని తర్వాత ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ డ్రైవింగ్ అనేది మనం చేయగలుగుతూ ఉంటాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే ఆ వ్యక్తిలో మానసిక అపరిపక్వత, ఇంతసారి పరిపక్వత అన్నాడు, ఆ వ్యక్తిలో ఆ అపరిపక్వత లేని రోజు మానసిక పరిపక్వతగా ఉన్నప్పుడు, మానసికంగా ఒత్తిడి లేనప్పుడు ఆ వ్యక్తి నేను గేర్ పడుతున్నానా బ్రేక్ పడుతున్నానా అనే దాంట్లోంచి ఊగిసలాడుతుంటుంది. ఒక్కొక్కసారి నా చెయ్యి గేర్ మీద పోతుందా బ్రేక్ మీద పోతుందా అనేది, ఒక్కొక్కసారి బ్రేక్కి బదులుగా ఎక్సలేటర్ మీద కూడా పెట్టేస్తూ ఉంటాం ఒత్తిడి మూలంగా. కాబట్టి ఈ ఒత్తిడి అనేది తగ్గించుకోగలిగినట్లయితే మనం చాలా వాటికి ఈ అర్ధంతర చావులు కానీ ఇవన్నీ కూడా మనము కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా ఈ ఒత్తిడిలోంచి బయటకు రావాలి అంటే ఒకవేళ ఇప్పుడు ఈరోజు మనం ఆర్టీసీ చూస్తూ ఉంటాం, మీరు అందరం చూస్తుంటాం. ఆర్టీసీని చూసినట్లయితే మెట్రో బస్సులు ఉన్నాయి. అక్కడ మెట్రో బస్సులు ఏ విధంగా పోతాయంటే 2 వీలర్ కన్నా స్పీడ్గా పోతూ ఉన్నాయి ఈరోజు. దాన్ని కూడా మనం డ్రైవర్లకి మోటివేట్ చేయాల్సిన అవసరం. మీరు ప్రాణాలు కాపాడవలసిన వాళ్ళు, మీరు ప్రాణాలు తీయడం. ఇప్పుడు ఈరోజు రోడ్ ఇంతే ఉంటుంది, కానీ ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా రోడ్ కింది నుండి 2 వీలర్ ఏ విధంగా పోతుందో ఆ విధంగా పోతూ ఉంటాడు. అంటే ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే ఆయనలో ఉన్న ఒత్తిడి మూలంగానే ఇది జరుగుతూ ఉంటుంది. దూకుడు స్వభావం ఆయనలో ఉంటుంది. నేను ముందెళ్ళిపోవాలి, నా టైం అవుతా ఉంది కాబట్టి ఈ రోడ్డు కాకుండా రోడ్డును దాటి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతూ ఉంటారు. కాబట్టి మనం ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఆ ఈ సంస్థలు ఒకవేళ ఆర్టీసీ అయితే ఆర్టీసీ కావచ్చు, వాళ్ళకి రిలాక్సేషన్ టెక్నిక్సే కావచ్చు, యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ఇలాంటి వాటిపైన కొంతవరకు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు సవ్యంగా నడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అర్చన గారు చెప్పినట్టు పాఠశాల స్థాయి నుంచి కూడా విద్యార్థులకి ఈ ట్రాఫిక్లో ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళకు కూడా మానసిక ఆరోగ్యం పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అది పాఠశాల స్థాయి నుండి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. గాంధీ గారు, నిజంగా ఒక సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఒక మనిషిలో ఉంటే రియాక్ట్ అవుతారు అనేటువంటిది రామచంద్ర గారు చెప్తా ఉన్నారు. నిజంగా ఒక మనిషి ఉన్నాడు, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగానే యాక్టివ్గా పనిచేస్తుంది. బట్ ఇంతకుముందు అనుకున్నటువంటి భయాలు, ఆందోళనలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని రెస్క్యూ చేస్తే నాకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటో, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా కేసుల చుట్టూ తిరగాలేమో, అన్నెసరీగా మన టైం వేస్ట్ చేయాలేమో, ఇట్లాంటివన్నీ కూడా. సో ఇప్పటి వరకు అవగాహన చాలా మందికి లేదండి. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద లా సేస్, అంటే ఎట్లాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్లు పోస్ట్ ఎమర్జెన్సీ అనేది ఇంపార్టెంట్, రోడ్ సేఫ్టీ అనే దాని మీద చక్కగా చెప్పారు. ఈ గోల్డెన్ అవర్ ట్రీట్మెంటు, గుడ్ సామరిటాన్ అంటే అంతకుముందు ఏదైనా ప్రమాదం జరిగింది చూసిన వాళ్ళు మనకెందుకులే పోలీసులు, నువ్వెవరివి, నీకెందుకు అని అట్లా కేసు సాక్ష్యాన్ని పిలుస్తారు, నేనెక్కడ పోవాలి అని. ఇప్పుడు ఈ నాకు చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి ఆ గుడ్ సామరిటాన్ చాప్టర్, గోల్డెన్ అవర్ ట్రీట్మెంటు, వీటి వల్ల ఆ వ్యక్తికి నష్టం లేకపోగా, అంటే ఇది సహాయపడిన వ్యక్తికి ఇంకా అతనికి ప్రోత్సాహకమైన బహుమతి కూడా ఇస్తున్నారు. సో మనకు
ప్రమాదం జరగకుండా తగ్గించుకోవటం అనేది మన లక్ష్యం, మన ధ్యేయం అయినప్పటికీను జరగరాంది జరిగినప్పుడు ఎలా ఉండాలనే దానిలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని, ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు చెప్పినట్లు అసలు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అప్ టు 1.5 lakh రూపీస్ అనేది ఇంకా ముందుకు, అంటే ప్రమాదం జరిగితే జరగబోయేటటువంటి పరిణామాలకు సాయపడిన వారికి ఏ విధమైనటువంటి బాధ్యత ఉండదు అనేది చెప్పడం కోసం, అలాగే ప్రమాదం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ పేమెంట్ కూడాను సులభతరంగా చేయటం కోసం చట్టాలు ఉన్నాయి. మనం ప్రమాదం తగ్గించాలి అంటే అవగాహన కల్పించుకోవటం, ఖచ్చితంగా లైసెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు, లైసెన్స్ ఇచ్చేటప్పుడు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ జరపటం కానీ, క్రిమినల్ కేసు పెట్టడం కానీ, ఇవి గట్టిగా అమలు పరిస్తే తల్లిదండ్రుల్లో అవగాహన ఉండి మైనర్లకి వాహనం ఇవ్వకుండా ఉండగలిగినటువంటి నేపథ్యం. బండి 2-wheeler కానీ 4-wheeler కానీ నడిపేవారు సామాన్యమైనటువంటి జాగ్రత్తలు, హెల్మెట్ పెట్టుకోవటం, సీటు బెల్ట్ పెట్టుకోవటం, ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించడం అనేవి ఇలాంటివి గనక పాటిస్తే తప్పకుండా ప్రమాదాలు జరుగుతాయి. మనం మరణాల సంఖ్యని గంటకి 3 కాకుండా ఇంకా తగ్గించగలిగేటటువంటి ఇంతకుముందు మీరు ఒక అంశాన్ని చెప్పారు, చిన్న చిన్న అంశాలు, అంటే లైక్ ఏంటంటే హెల్మెట్ పెట్టకుండా ఉండడం, సీట్ బెల్ట్ పెట్టకుండా ఉండడం, అట్లాంటి కేసెస్ చాలా నమోదు అవుతూ ఉన్నాయని చెప్పి, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లే, చిన్న చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు దారితీస్తూ ఉన్నాయి. ఇంతకుముందు అనుకున్నట్టు ఒక కుటుంబ పెద్దను కోల్పోవడము, ఒక మొత్తం కుటుంబం అంతా కూడా ఒక ఆధారం లేకుండా మారిపోవడం, ఇట్లాంటి సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. చాలా రకాలైన అవగాహన కార్యక్రమాలు పోలీసు వాళ్ళు అయితే తీసుకెళ్లి, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారంటే నిజంగా ఇట్ లైక్ ఒక నరకంలాగా కనపడతా ఉంటుంది. అది అమ్మా ఇట్లా ఉంటుందా, ఇంత బాధ మనం అనుభవించాలనేటువంటి ఒక అవేర్నెస్ కార్యక్రమాలు అయితే కూడా జరుగుతూ ఉన్నాయి. ఈవెందు అయినప్పటికీ ప్రమాదాల సంఖ్య ఏవైతే చిన్న చిన్న తప్పులు అనుకుంటున్నామో అటువంటివి రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. దానికి గల కారణం ఏమంటారు? అంటే మన వైపు నుంచి అవగాహన కల్పించడం వల్లనే మనం చేయగలము అంటే, డ్రంక్ అండ్ డ్రైవ్లో పడినటువంటి వాళ్ళకి చేసే శిక్ష కాదు, అదొక అవగాహన లాంటి కార్యక్రమం. సరే, మనము తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి జైలు శిక్ష పడుతున్నటువంటి మాట వాస్తవం. బట్ దానికంటే కూడా అవగాహన పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నటువంటి నేపథ్యంలో అయినప్పటికీ ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి. అవగాహన మంత్రం అనేటువంటిది పనిచేస్తుందా, లేదంటే స్ట్రింజెంట్ గా ఉండాల్సిందే, లేదు యూ షుడ్ బి పనిష్డ్ అనేటువంటి వ్యవస్థే బాగుంటుంది అంటారా? ఎట్లా, వేర్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ పుట్ ఫుల్ స్టాప్ ఫర్ దిస్? ఖచ్చితంగా బహుముఖ వ్యూహాన్ని అమలు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా అవగాహన, ఎన్ఫోర్స్మెంట్, ఇంతకుముందు చెప్పినట్టు ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, అంటే ఇంతకుముందే మన సిపి గారు చెప్పినట్టు వివిధ శాఖల సమన్వయము. ఇప్పటికే మన జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీ అని ఒకటి ఉంటుంది, డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ, కలెక్టర్ గారి చైర్మన్గా, డిస్ట్రిక్ట్ R&B మొన్న 3 years బ్యాక్ వరకు RTO డిపార్ట్మెంట్ కన్వీనర్గా ఉండేది. ఇప్పుడు R&B డిపార్ట్మెంట్కు సుప్రీంకోర్టు కమిటీ గైడ్లైన్స్ ప్రకారం R&B డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్, ఇటు పోలీసు, ఇటు ట్రాన్స్పోర్టు, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీరాజు, నేషనల్ హైవేస్ ఇది ఉంటుంది. వారు ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ స్పాట్కి రష్ అయ్యేది పోలీస్ డిపార్ట్మెంటు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ రష్ అయిన తర్వాత వాళ్ళు సంబంధిత శాఖలను కూడా పిలిపించి అక్కడ యాక్సిడెంట్ గల కారణాలు విశ్లేషించి ఇప్పటికే చాలా ఈడర్ అంటే ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్టు అనేది, IRAD అని, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా అనేసి వాటిని నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు అవగాహన ఎంత జరిగినా కూడా ఎందుకు తగ్గట్లేదు అని అంటే, దానికి తగ్గట్టు ప్రపోర్షనేట్గా వాహనాల సంఖ్య పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది. 1,70,00,000 మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైన, ఈరోజు మనం మాట్లాడుకునే సమయంకు నమోదైనటువంటి వాహనాల సంఖ్య 1,71,38,648. దాంట్లో మన ఇంతకుముందే సిపి గారు చెప్పినట్టు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాల డేటా తీసుకుంటే దాదాపు 90 లక్షల డేటా వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడము, దానికి తగ్గట్టు ఈ 2-wheelerకి సంబంధించినటువంటి కల్చర్, అంటే ఈ ఇంజనీరింగ్ కళాశాలలు నగర శివార్లలో ఉండడము, ఖచ్చితంగా ఇంతకుముందు అంటే ఒక బస్సులో వెళ్ళే సంస్కృతి నుంచి ప్రతి ఒక్కళ్ళు 2-wheelerలో వెళ్ళే పరిస్థితి,
ఇంతకుముందే ఒక మిత్రుడు మంచి సలహా ఇచ్చారు. ఖచ్చితంగా మేము అప్రాపరేట్ అథారిటీ, ఎందుకంటే మనము సెంట్రల్ మోటార్ వాహనాల చట్టాన్ని అనుసరించి మనము ఇక్కడ కొన్ని అమలు పరుస్తాం. మన తెలంగాణలో కూడా మన పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా 2 వీలర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మేము ఇప్పుడు హెల్మెట్ తప్పనిసరి నిబంధన పెట్టాము. దాంతోపాటు ఈ చక్కని సూచనను ఖచ్చితంగా మేము మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే 2 వీలర్ తీసుకునే వాళ్ళు, ఎందుకంటే 4 వీలర్ అంటే ఆయన నడపాల్సిన అవసరం లేదు, డ్రైవర్ని పెట్టుకుంటా అంటారు. కానీ 2 వీలర్ మాత్రం వారే నడపాలి కాబట్టి ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలి. అట్లీస్ట్ లర్నర్ లైసెన్స్. ఇంకొక ప్రశ్న వస్తుంది, నేను డ్రైవింగ్ నేర్చుకోవాలంటే నాకు వెహికల్ ఉండాలి కదా అని చెప్పేసి. కాబట్టి అట్లీస్ట్ లర్నర్ లైసెన్స్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా 2 వీలర్ తీసుకోవడం ఉంటుంది. అయితే నేను ఒక్కటే చెప్తున్నానండి, దీనికి అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయము ప్లస్ ఒక రోడ్ సేఫ్టీ ఫండ్ అనేది ఇక్కడ మనము అన్నిటి మించి ఏంటంటే అసలు ఫండ్ అనేది ఉండే పరిస్థితి లేదు. ఒక జిల్లాలో ఒక ప్రమాదం జరిగింది, ప్రమాదాలు తరచుగా జరిగే ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్స్ అంటారు. బ్లాక్ స్పాట్స్ను ఎప్పుడు తగ్గిస్తూ ఉండాలి. అయితే అక్కడ ఒక నేషనల్ హైవే వాళ్ళు తీసుకోవాలన్నా, ఆర్ఎన్బి వాళ్ళు తీసుకోవాలన్నా, లేకపోతే ఆ రోడ్డును మంచిగా రిపేర్ చేయాలి, పంచాయతీరాజ్ తీసుకోవాలన్నా కాడ ఎవరికి వారు మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడము, ఫండ్ మాకు లేదు, రోడ్ సేఫ్టీ సపరేట్ ఫండ్ లేదని. అందుకే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కావచ్చు, రోడ్ సేఫ్టీ ఫండ్. నిజంగానే ఇటువంటి సందర్భాల్లో అసలు అది ఎవరు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం చేయాలా, ఇంకెవరన్నా చేయాలనేటువంటిది. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందనుకోండి, ఏదో సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి ఏదైనా అనుకోండి, సో మిలిటరీ నుంచి లోకల్ పోలీస్ స్టేషన్ దాకా ఒక లైన్ లో పనిచేస్తాయి కదా ఒక సెక్యూరిటీ. సో అట్లాంటి ఒక వార్ ఫుట్ లో చేసుకొని ఎస్ దిస్ హ్యాస్ టు బి డూ లైక్ దిస్ అనేటువంటి ఒక మార్పు వస్తే అటువంటి మార్పు ఏమైనా వస్తుందేమో. ఖచ్చితంగా మా ఆయన చంద్రశేఖర్ చెప్పింది ఇందాక కూడా చెప్పాను సార్. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్. ఎలా అయితే నో హెల్మెట్ నో వెహికల్ అని అంటున్నాము, నో రిజిస్ట్రేషన్ అంటాము, నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ది వెహికల్. అది పెద్దది అవనండి, 2 వీలర్ అవనండి, చిన్నది అవనండి, అలా పెట్టి కొంచెం పెడితే ఈ లైసెన్స్ లేని వాళ్ళ డ్రైవ్ చేసే పరిస్థితి తగ్గుతుంది. ఇప్పుడు మైనర్లు అంటే ఇప్పుడైనా లైసెన్స్ ఉన్నాడు తీసుకుని కొడుకు ఇస్తానంటే కనీసం తెలుసుద్ది, అట్లీస్ట్ ఒక అవేర్నెస్ కనీసం లైసెన్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ ఏనన్నారా కనుక నువ్వు లైసెన్స్ లేకపోతే నీకు నేను బండి నడపడానికి ఇవ్వనని చెప్పడానికి ఉంటుంది. ఖచ్చితంగా మంత్రి గారి దగ్గర ఈ విషయాన్ని మనం తీసుకెళ్దాం, దాన్ని దేశంలోనే మొదటిసారిగా మనం అమలుపరచాలి. ఇంకొకటి అంటే ఇప్పుడు ఆగి ఉన్న ఈ మధ్య కాలంలో మనం యాక్సిడెంట్ చూస్తున్నాం. ఈ గత వారం రోజుల కింద కూడా ఈ ఆగి ఉన్న లారీని ఢీకొని ప్రైవేట్. ఇక్కడ గమనించింది ఏంటంటే మన మోటార్ వాహనాల నిబంధనల ప్రకారము ప్రతి రవాణా ట్రాన్స్పోర్ట్ వాహనానికి రేడియం రిఫ్లెక్టివ్ టేప్ అనేది కంపల్సరీ. వారు ఫిట్నెస్కి వచ్చే ముందు ఆ రిఫ్లెక్టివ్ టేపును అమరుస్తేనే ఫిట్నెస్ చేయడం అని ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ వాహనదారులు కూడా, రవాణాదారులు కూడా మార్కెట్లో ఉన్నటువంటి నకిలీ అంటే అప్పటి మందం ఆ 15-20 రోజుల మందకే అది క్వాలిటీ కనబడుతుంది, తర్వాత అది వెలిసిపోతుంది పరిస్థితి. అటువంటివి తీసుకురావడంతో ఆ లారీల పైన ఫిక్స్ చేసిన ఆ నైట్లో ఆ విజిబిలిటీ లేకపోవడం వల్ల జరుగుతుంది. అయితే గౌరవ మంత్రి గారు మాకు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు, ఈ రేడియం రిఫ్లెక్టివ్ టేప్ మీద కూడా మనం ఒక గుణాత్మకమైనటువంటి క్వాలిటేటివ్ చేంజ్ని తీసుకురావాలి. మంచి క్వాలిటేటివ్ అంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఇప్పుడు హోలోగ్రామ్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా అటువంటి క్వాలిటీ ఉన్నటువంటి అది చేసేస్తే రోడ్డు సైడ్ కూడా ఇటువంటి ఇది ఉండవు. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇది ఎవరికి చెందని అనాథ అయిపోయింది. రోడ్డు సేఫ్టీ అన్న అంశము ఎవరికి సంబంధించని ఆ అంశం. ఎందుకంటే దాంట్లో సీరియస్ కన్సర్న్, ఎందుకంటే చూస్తే సింపుల్ వ్యవహారము కానీ డెత్స్ మాత్రము కరోనా కన్నా ఎక్కువ. కాబట్టి మనం అందరం కూడా దీన్ని నిజంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ CNN News 18 వాళ్ళు ఏదైతే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో ఇక్కడ ఈ ఆడియన్స్ ఒక 100 మంది 50 మంది ఉన్నప్పటికీ కూడా ఇది ప్రసార మాధ్యమాల ద్వారా లక్షల మందికి ఇటు యూట్యూబ్ల ద్వారా చేరుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఈ చేపట్టినటువంటి వారికి, నన్ను ఇన్వైట్ చేసిన రమణ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఖచ్చితంగా అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన వాహన చట్టాలను అమలు చేసుకొని రోడ్డు యాక్సిడెంట్ల నివారణలో మా రవాణా శాఖ కూడా
ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ గాంధీ గారు, థ్యాంక్ యూ రామచంద్ర గారు. మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు, అట్లాగే ప్రజల్ని చైతన్యపరచడం కోసం, రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలను చైతన్యవంతపరచడం కోసం ఎటువంటి చట్టాలున్నాయి ఏంటి అనేటువంటి అంశాలపైన కూలంకషంగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఒక ప్రజల్లో పూర్తి స్థాయి ఒక రకమైనటువంటి అవగాహన, ప్రజలని చైతన్యపరిచేందుకు చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు. అట్లాగే రోడ్డు ప్రమాదాల ద్వారా జరుగుతున్నటువంటి మరణాలు పూర్తిగా అరికట్టొచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా మేము చేపట్టేటువంటి ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం ఒకటే, ప్రమాదరహితంగా రోడ్లన్నీ కూడా ఉండాలి, సురక్షితమైనటువంటి ప్రయాణం అందరికీ ఒక హక్కుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చేపడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.